మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయకాలము చూడగలుగుతున్న బట్టే దేవుడు ఉచితమైన కృప చేతనే ప్రతి హృదయకాలం మనం చూడగలుగుతున్నామని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. హృదయ కాలము సామెతల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రియ యవనస్తులారా, మధ్య వయసిన వారులారా, ప్రతి ఒక్కరికి దేవాతి దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ పాపము జోలికి వెళ్ళకుండా, పాప స్త్రీలు ఉండే ప్రాంతానికి వెళ్ళకుండా మిమ్మల్ని మీరు భద్రం చేసుకొని కాపాడుకోమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి వాక్యం బిడ్డలు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరిశోధించుకొని ఎక్కడికి వెళ్ళకూడదో దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి వాక్యానుసారంగా మీ జీవితాలు మీరు కట్టుకున్నామని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. చూసినట్టయితే 5వ అధ్యాయం 1-2 వచనంలో చూసినట్టయితే, నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించుము, వివేకం గల నా బోధను చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రియ యవన బిడ్డలారా, దేవుని మాటలను జాగ్రత్తగా విని ఆ మాటలు మన హృదయానుసారంగా ఆ మాటలను మనం తీసుకుంటూ మన హృదయానుసారంగా మనం ఆ మాటల ద్వారా జీవించడం ద్వారా మన జీవితాలు కట్టబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించుము. దేవుని వాక్యము బోధించబడుతున్నప్పుడు వాక్యాన్ని ఆలకించాలి. వివేకం గల నా బోధ విని చెవియొగ్గుము. దేవుని యొక్క బోధ మనం విని అది మనము జాగ్రత్తగా ఆ మాటలను విన్న తర్వాత ఆ వాక్యాన్ని మన జీవితానికి అత్తుకొని జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు నువ్వు బుద్ధి కలిగి నడుచుకుందు. ఎప్పుడైతే దేవుని మాటలు నువ్వు ఉంటావో అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదో ఎక్కడికి వెళ్ళాలనో నీకు జ్ఞానము బోధిస్తుంది, బుద్ధి నీకు చెప్తుంది. కాబట్టి అప్పుడు నీ జీవితం అనేది స్థిరమైన జీవితంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. అప్పుడు నువ్వు ఏం మాట్లాడాలనో నీ తెలివిని బట్టి, నీకు నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు మాట్లాడగలుగుతావు. ఎప్పుడంటే దేవుని మాటలు ఆలకించినప్పుడు, వివేకం గల నా బోధని చెవియొగ్గినప్పుడు అప్పుడు నువ్వు బుద్ధి కలిగి నడుచుకుంటావు. దేవుని మాటలు విన్న తర్వాత, వాక్యము విన్న తర్వాత, వాక్యము మనకేం నేర్పిస్తుంది అంటే ఎలా నడవాలనో నేర్పిస్తుంది. అలాగే చూసినట్టయితే అప్పుడు నువ్వు బుద్ధి కలిగి నడుచుకుందువు. అలాగే చూసినట్టయితే తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడను. దేవుని మాటలు విన్న తర్వాత మన జీవితానికి ఆ మాటలను అత్తుకొని జీవించడం ద్వారా మనం ముందుకు వెళుతున్నప్పుడు సరైన మార్గంలో వెళ్తాం. అలాంటి స్థితిలో కూడా ఒకవేళ నీకు ఎదురవుతున్న సమస్యలు కానీ, పాపం అనే స్త్రీలు కానీ ఎదురవుతున్నప్పుడు నిన్ను భద్రము చేసుకోమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. జారస్త్రీ పెదవుల నుంచి తేనె కారును. వారు చాలా మంచి మాటలుగా మాట్లాడుతూ ఉంటారు. పాపంలో ఉండే స్త్రీలు వారి మాటలు ఎలా ఉంటాయంటే తేనె వంటి మాటలుగా ఉంటాయి. కాబట్టి ఆ మాటలు వినగానే వెంటనే లోపడకూడదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. జారస్త్రీ పెదవులు తేనె కారును, దాని నోటి నుంచి వచ్చే మాటలు నూనె కంటే నున్నమైనవి. వారు ఎలా మాట్లాడతారంటే నిన్ను లోపరుచుకోవడానికి, మరి వారి మాటలు బట్టి నువ్వు వెంటనే లోబడడానికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. అలాంటి స్థితి రాకుండా నిన్ను భద్రం చేసుకో. వారి మాటలు విన్న వెంటనే నా మాటలకు లోపడకూడదు. ఎందుకంటే వారి మాటలు తేనె వంటి మాటలుగా ఉంటాయి అనే మాట జ్ఞాపకం చేస్తుంది. జారస్త్రీ పెదవుల నుంచి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నున్నమైనవి. దానివల్ల కలుగు ఫలము ముసని పండు అంత చేదు, అది రెండు ఛాయల గల కత్తి అంత పదునైనది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కొంతమంది చాలా తీయగా మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలు ఎలా ఉంటాయంటే తేనె వంటి మాటలు ఉంటాయి. వారి యొక్క ఆలోచన ఎలా ఉంటాయంటే భయంకరమైన ఆలోచనలు కలిగి ఉంటాయి. వారు మనుషుల జీవితాలను
ఆ నాశనం వైపు తీసుకువెళ్ళడానికి వారి మాటలు తేనె ఉంటే మధురమైన మాటలు మాట్లాడేవారు ఉంటారు. వారి నుంచి నిన్ను భద్రం చేసుకోమని దేవుని వాక్యం చెప్తుంది. వారి మాటలు తేనె కంటే తేనె వంటి మాటలుగా ఉంటాయి. తేనె కారును వారి పెదవుల నుంచి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే ఉన్నవు అని. దానివల్ల కలుగు ఫలము ముసరి పండంతా చేదైన అది రెండంచెలు కలిగిన కత్తి అంత పదవగలగనేది. నిన్ను భద్రం చేసుకోవాలి. ఇతరులు వారు తేనె లాంటి మాటలు మాట్లాడగానే నువ్వు లొంగిపోకూడదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి వారి యొక్క జీవితాలలో ఆ ఒక మాటలు తేనె లాంటి మాటలతోని నేను లోపరుచుకోవడానికి వారు ఆ రీతిగా మాట్లాడతారు. కాబట్టి దేవుడిచ్చిన బుద్ధి జ్ఞానంని బట్టి అందుకే అంటుంది, అప్పుడు నీకు బుద్ధి అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందో. అప్పుడు దేవుని ఒక మాటలు విన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వారి మాటలకు లోబడకుండా జీవించగలుగుతావు. కాబట్టి అట్టి సమయంలో నిన్ను భద్రం చేసుకొని జాగ్రత్తగా నిన్ను కాపాడుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుని యొక్క మాటలు మనకు జీవ మార్గం వైపు నడిపిస్తాయనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. దాని నడతలు మరణంకు దిగుటకు దారితీస్తుంది. మరణానికి చాలామంది మరి పరస్త్రీల వారి యొక్క మాటలకు లోబడి వారి జీవితాలు నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. భయంకరమైన స్థితిలో ఉంటున్నారు. ఎక్కడ చూసిన మరణాలు, ఎక్కడ చూసిన చంపుడు, ఎక్కడ చూసిన భయంకరమైన స్థితులకు కారణం ఏంటంటే వారి యొక్క మాటలు, జారస్త్రీ యొక్క మాటలు ఎలా ఉంటాయంటే తేనె వంటి మాటలుగా ఉంటాయి. ఆ మాటలతో వారిని లోపరుచుకున్న తర్వాత వారు భయంకరమైన పాపంలో, మరణం అనే పాపం అనే ఆ బంధకంలోకి చిక్కిపోతూ ఉన్నారు. అందుకే వాక్యం ఏమంటుందంటే అది జీవమార్గం ఏమాత్రము విచారింపదు. దానికంటే పై వచనం 5వ వచనం, దాని నడతలు మరణంకు దిగుటకు దారితీస్తుంది. మరణానికి అంటే పాపం వల్ల వచ్చే జీవితము మరణము, దానికి బానిసలుగా చేస్తుంది. కాబట్టి ఆ పరస్త్రీ జోలికి వెళ్ళకుండా నిన్ను భద్రం చేసుకో. వారి యొక్క తేనె లాంటి మాటలకు లోబడక దేవుని వాక్యము వైపు చూడాలనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే మరణానికి తీసుకెళ్తూ వారు భయంకరమైన పాపంలో ఉంటూ ఆ పాపంలోకి నిన్ను కూడా తీసుకొని వెళ్ళి ఆ పాపంలో నీ జీవితాన్ని కూడా నిత్య నరకానికి తీసుకువెళ్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా నిన్ను పరిశోధించుకొని దేవుని మాటలని దేవుని వాక్యం దగ్గర నువ్వు దేవుని వాక్యంకి లోబడాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అటు ప్రాంతానికి వెళ్ళవద్దు, వారితో మాట్లాడకూడదు, వారి తేనెలాంటి మాటలకు లోబడకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దాని నడతలు మరణంకు దిగుటకు దారితీసును, దాని అడుగులు పాతాళములకు చేరును. అంటే మరణము, ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యానుసారంగా బిడ్డని మీరు భద్రపరచుకోండి. ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలో నీకు ఇచ్చిన దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు నడుచుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఆ జార స్త్రీ చేతిలో నువ్వు పడిపోయినవంటే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అలాగే నీ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. ఎందుకంటే దాని నడతలు మరణంకు దిగుటకు దారితీస్తాయి, మరణానికి సమీపంగా నేను తీసుకెళ్తాయన్న మాట జ్ఞాపకం చేయబడుతుంది. దాని అడుగులు పాతాళములకు చిక్కుగా చేరును. పాతాళము అనగానే నిత్య నరకం గుర్తుకొస్తుంది. అలాంటి స్థితిలకు వెళ్ళిపోతారు. ఎందుకంటే జార స్త్రీ పెదవులు తేనె వంటి మాటలు వారి నోటిల నుంచి వచ్చినప్పుడు ఆ మాటలకు నువ్వు ఎప్పుడైతే లోబడిపోతావో నీ జీవితం పాతాలకు దిగి జారిపోతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చూసినట్టయితే 6వ వచనం, అది జీవమార్గము ఏమాత్రము విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదంలో ఇటు అటు తిరుగుతుంది. ఎటు పోతుందో అర్థం కాదు. ఆ పాతాళంలో తిరుగుతూ, ఆ నరకంలో తిరుగుతూ, ఆ ఒక పాపం అనే ఆ బంధకంలో దాన్ని చిక్కుకొని ఎటుపోతుందో అర్థం కాకుండా తిరుగుతుంది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అది జీవమార్గం ఏమాత్రము విచారింపదు. జీవమార్గంకి ఏమాత్రం కూడా విచారింపదు. దాని పాదాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి నిన్ను భద్రం చేసుకోమని దేవుని వాక్యం చెప్తుంది. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుడి, నేను చెప్పిన ఉపదేశంను తొలగికుంటుండుడి. దేవుని మాటలు, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఒకసారి నీ జీవితం అనేది, నీ విలువైన జీవితం అనేది ఒకవేళ ఆ బంధకంలో చిక్కుకుంటే నువ్వు మరలా బయటికి రావడానికి చాలా కష్టము. ఆ బంధకంలో నుంచి నువ్వు మళ్ళీ బయటికి రాలేవు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దేవుని మాటలు గుర్తుకొస్తే, అప్పుడు నాకు బోధకులు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి, అప్పుడు నాకు చెప్పారు వాళ్ళు చెప్తే నేను వినలేను అని నువ్వు ఆ స్థితిలో నువ్వు సమస్తము కోల్పోయిన తర్వాత
నువ్వు అర్థం చేసుకున్న తర్వాత నీకు ప్రయోజనం కూడా ఆ సమయంలో ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే మొదటిగా నువ్వు వాక్యం విన్నావు, వాక్యం బోధించింది. అక్కడ పోవద్దు, ఆ స్త్రీల దగ్గర పోవద్దు. వారి యొక్క మాటలు తేనె వంటి మాటలు ఉంటాయి. వారు ఇప్పుడు కూడా పాపంలో జీవిస్తారు, పాపంలో బ్రతుకుతారు అని ఇన్ని మాటలు నువ్వు విన్న తర్వాత దాని నడతలు మరణంకు దిగుటకు దారి తీసుకుని దాని అడుగులు పాతాళముకు చిక్కు చేరును అనే మాటలు ఇవన్నీ కూడా నీకు తెలియచేయబడిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళినట్టయితే ఒకరోజు నీ జీవితంలో నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. అందుకే దేవుని మాటలు, కుమారుడా నా మాటలు ఆలకింపుడి, నేను చెప్పిన ఉపదేశం నుంచి తొలగిపోకండి, నేను చెప్పిన ఉపదేశం నుంచి తొలగిపోకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే చూసినట్టయితే 8వ వచనం, జార స్త్రీ నుండి ఛాయకు పోక నీ మార్గంలో దానికి దూరంగా చేసుకొనుము. అపవిత్ర పనులు చేసేవారు, అపవిత్ర కార్యాలు చేసేవారు, పాపము చేసేవారు జోలికి పోకుండా నిన్ను భద్రం చేసుకోమని దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ పాపక్రియలు జరుగుతున్నప్పుడు, పాపము జరుగుతున్నప్పుడు ఆ ఒక మార్గాన్ని నువ్వు వెళ్ళకుండా నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి. ఆ ప్రాంతానికి వెళ్ళకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఆ ప్రాంతానికి వెళ్ళకుండా మొదటగా నువ్వు దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. ఒకవేళ నువ్వు పాప బంధకంలో చిక్కుకుంటే నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి గమనించినట్టయితే, ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, దాని ఇంటి వాకిటికి దగ్గరికి కూడా వెళ్ళకము. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. పాపము చేసేవారి ఇంటి వాకిలి దగ్గరికి కూడా నువ్వు వెళ్ళకూడదు, ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు. నిన్ను నువ్వు భద్రం చేసుకో, నిన్ను నువ్వు కాపాడుకో, వాక్యానుసారంగా దేవుడు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకో. నా కుమారుడా, జ్ఞానోపదేశం ఆలకించము, వివేకం గల బుద్ధి చెవియోగము, అప్పుడు నీ బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. దేవుని వాక్యము చాలా తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నది. జార స్త్రీ ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము, దాని ఇంటి వాకిట్లకు దగ్గరికి కూడా వెళ్ళకము. వెళ్ళినెడల పరులకు నీ యవన బలమును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రియ యవన బిడ్డలారా, మీ జీవితము భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇంత వాక్యం విన్న తర్వాత కూడా నువ్వు ఆ పాప జోలికి, ఆ జార స్త్రీ వద్దకు నువ్వు వెళ్ళినట్టయితే నీ జీవితము భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది అనే మాటలు వాక్యం ద్వారా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన వారి యొక్క జీవితాలు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాయని దేవుని వాక్యం హెచ్చరికలతో మనకు తెలియజేస్తూ ఉంది. ఆ జార స్త్రీ యొక్క ఇంటి ఛాయ కూడా పోకూడదని దేవుని వాక్యం చెప్తుంది. వారి ఇంటి వాకిట్లో కూడా వెళ్ళకూడదని చెప్తుంది. ఒకవేళ నువ్వు వెళ్ళినట్టయితే నీ యవన బలమంతా కూడా పోతుంది. నీ యవన బలము, నీ యవన కాలం అంతా, నీ విలువైన జీవితం అంతా కూడా భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతుంది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే వాక్యం ఉంటుంది, దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళకము. ప్రియకుమారుడా, జారస్త్రీ నుండి ఛాయకు పోక నీ మార్గంలో దానికి దూరంగా చేసుకునము, దాని ఇంటి వాకిటికి కూడా దగ్గరికి వెళ్ళకము. వెళ్ళినడెలా పరులకు నీ యవన బలంను, కోరులకు నీ జీవిత కాలమును ఇచ్చేదవు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాపం అన్నదే దేనికి సాదృశ్యం అనగానే నిత్య నరకానికి సాదృశ్యం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాపం వల్ల వచ్చే జీవితం మరణము. అయితే మన ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపావరము నిత్య జీవము ఇవ్వబడుతుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూసినట్టయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే,
క్షమించండి. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం వల్ల వచ్చే జీతము మరణము, మన ప్రభు యేసుక్రీస్తు వల్ల వచ్చేది నిత్య జీవము అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా నిన్ను భద్రం చేసుకో, నిన్ను కాపాడుకో, దేవుని మార్గంలో నువ్వు ప్రవేశించు. ఒకవేళ పాపమనే ఊబిలో నువ్వు చిక్కుకున్నట్టయితే నీ యవ్వన బలమంతా కూడా పోతుంది. నీ యవ్వన కాలంలో ఉన్న నీ విలువైన జీవితం అంతా కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతుంది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి నీ యొక్క జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీ ఆస్తి వల్ల నరులు తృప్తి పొందుదురు, నీ ఆస్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి. నువ్వు సంపాదించుకున్న సంపాదన అంతా కూడా వేరే వాళ్ళు అనుభవిస్తారు. కారణం ఏంటంటే నువ్వు వేసే అడుగులు, ఆ తప్పుడు అడుగులు నువ్వు వేసినప్పుడు, ఆ తప్పును మార్గంలో నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీ జీవితం అంతా కూడా భయంకరమైన పాపంలో నిండుకొని ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యానికి లోబడండి, వాక్యానుసారంగా జీవించండి. అక్కడికి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందో నీ జీవితం ఒకసారి నువ్వు పరిశోధించుకో. నీ ఆస్తి వల్ల పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును. నీ కష్టార్జితము, నువ్వు ఏదైతే సంపాదించుకొని నువ్వు కష్టపడి జీవించిన ఆ ఒక విలువైన ధనము కానీ, నీ సంపదన కానీ, నీ ఆస్తి కానీ అన్యులకు చేరబడుతుంది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుని మాటలకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించండి. యవ్వన కాలంలో జీవిస్తూ యవ్వన కాలంలో తప్పుడు మార్గంలో, తప్పుడు ఆలోచనలు, తావుడుకునే బానిసలు కాక మరి పరస్త్రీ యొక్క దాంట్లో పడడం ద్వారా నీ విలువైన జీవితం అన్నది, విలువైన నీ యొక్క బలం అన్నది, నీ యవ్వన కాలమన్న జీవితం అన్నది నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. నీ ఆస్తులన్నీ కూడా మరి వేరే వారు అనుభవించే వారుగా ఉంటారు. అలాగే చూసినట్టయితే నీ యవ్వన జీవితం అంతా కూడా నిత్య పాపంలోకి వెళ్ళిపోతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసము నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశంను నేను విన్నట్టయితే నేనెంటూ తీసివేసి తిని. అప్పుడు నువ్వు సమస్తము కోల్పోయిన తర్వాత శరీరము కూడా పాపము అనే ఆ బంధకంలోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు శరీరం కూడా అనేకమైన రోగములతో నీ శరీరం అంతా కూడా భయంకరమైన ఆ పాపమనే ఊబిలో నువ్వు చిక్కుకున్నప్పుడు నీ శరీరం కూడా నీ చేతులారా నీ శరీరాన్ని కూడా పాపం అనే బంధకంకు నువ్వు అప్పచెప్తూ నీ శరీరం అంతా కూడా పాపంతో నిండిపోయినప్పుడు నీ శరీరం అంతా కూడా రోగములతో నిండిపోతుంది. అందుకే దేవుని వాక్యం తోదుకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశమును నేను నెట్టివేసి తినా, నా హృదయంను గద్దింపుకు నేను ఎట్టి తుణికరించి ఉన్నాను. నా బోధకుల మాట నేను వినకపోతేనే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నా ఉపదేశంలోకి నేను చెవియలేదు అనే మాట అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ప్రయోజనం ఉండదు. అప్పుడు నీ జీవితం అంతా కూడా ఎలా అవుతుందో తొదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశంను నేను ఎట్లా నెట్టివేసి తిని అని ప్రశ్న. అప్పుడు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయ్యో దేవుని మాటలు నేను వినకపోతేనే, అయ్యో దేవుని యొక్క సేవకులు చెప్పిన మాటలు వినకపోతేనే, అయ్యో దేవుని యొక్క మాటలను నేను ఎందుకు దేవుని మాటలకు లోబడలేకపోయినానని నువ్వు ఎంత బాధపడినా నీ విలువైన జీవితం అప్పటికే పాపం అనే బంధకంలోకి వెళ్ళిపోతుంది. నీ యొక్క శరీరం అంతా కూడా క్షీణించుతుంది. అయ్యో ఉపదేశం నేను ఎట్లా నెట్టివేసి తిని, నా హృదయంకు గద్దింపును నేను ఎట్లా తుణీకరించి ఉన్నాను. ఆ సమయంలో నువ్వు ఎంత బాధపడినా కానీ నీ విలువైన జీవితం అవుతుంది. అప్పటికే నీ జీవితం అంతా కూడా క్షీణించిపోతుంది. నీ శరీరం పాపం అనే ఆ రోగము చేత నీ శరీరం అంతా కూడా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు ఎంత బాధపడినా అయ్యో దేవుని యొక్క సేవకులు చెప్పారు, దేవుని వాక్యం చెప్పింది, అక్కడికి వెళ్ళకూడదు, ఆ ఇంటి వాకిటికి కూడా వెళ్ళకూడదు అని వాక్యం చెప్పింది. అప్పుడు నువ్వు ఎంత బాధపడినా కానీ అప్పటికే సమస్తము నీ జీవితం అనేది భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కేవలం నీ జీవితంలో మెలిగేది ఏంటంటే ప్రశ్నలు. అయ్యో
నేను ఎందుకు ఉపదేశంను వినకపోతేనే, ఎందుకు దేవుని యొక్క సేవకుడు చెప్పిన మాటలు చెవియకపోతేనే, దేవుడు వాక్యము ద్వారా నాతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని నేను ఎందుకు అంగీకరించలేకపోతేనే, ఆ వాక్యాన్ని ఎందుకు నేను స్వీకరించలేకపోతేనే, ఆ వాక్యం నాకే బోధించింది కదా, ఆ వాక్యం నాతోనే మాట్లాడింది కదా అని నువ్వు ఎంత బాధపడినా కానీ అప్పటికి జరగవలసిందంతా కూడా జరిగిపోతుంది. యవన బిడ్డలారా, విలువైన మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి. దేవుని మాటకు లోబడండి. దేవుని చిత్తానుసారంగా జీవించండి. పాపమని జోలికి వెళ్తే ఆ పాపమనే బంధకంలోని జీవితం నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. నీ శరీరం రోగంతో నిండిపోతుంది. అప్పుడు నువ్వు ఎంత బాధపడినా, ఎన్ని మాటలు దేవుని మాటలు నేను విన్నానే, నా హృదయం ఎందుకు దేవుని మాటలపై వెళ్ళలేకపోయింది నువ్వు బాధపడినట్టయితే, అప్పుడు జీవితం అంతా కూడా నీ చేతిలో నుంచి వెళ్ళిపోతుంది. తుదకు నా మాంసము నా శరీరము క్షీణించినదే. అయ్యో, ఉపదేశమును నేను ఎట్లా తొట్టి వేసి తిని, నా హృదయమునకు గద్దింపు నేను ఎట్లా తునీకరించి ఉన్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో ప్రశ్నలు మెలుగుతాయి కానీ జవాబు దొరకదు. నువ్వు దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా నిన్ను కాపాడుకొని భద్రం చేసుకున్నప్పుడు నిత్య పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావు. పాపమనే జోలికి పోకూడదు. పాపమనే మార్గంలో ఉండకూడదు. జాగ్రత్తగా నిన్ను నీ యొక్క జీవితాన్ని కాపాడుకో. ఎక్కడికి వెళ్ళకూడదని దేవుని వాక్యం చెప్తుందో అక్కడికి వెళ్ళకుండా నిన్ను భద్రం చేసుకొని దేవుని మార్గంలో యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మాటల ద్వారా నీ యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ ఇతరులకు ఒక సాక్ష్యం కలిగి జీవితం జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇట్టి మాటలను దేవుడు కాలము మీ ఆత్మీయ జీవితంలో మరి సరైన మార్గంలో వెళ్ళడానికి దేవుని యొక్క ఉపదేశంను విని, అప్పుడు దేవుని యొక్క ఉపదేశం ద్వారా నీ జీవితం కట్టబడుతుంది. నా కుమారుడా, నా జ్ఞాన ఉపదేశం ఆలకించుము, వివేకం గల నా బోధని చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధ దేవ, హృదయ కల వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఎక్కడికి వెళ్ళకూడదో, పరస్త్రీ జోలికి వెళ్ళకూడదని వాక్యము ద్వారా హెచ్చరిక మాటలతో మాతో మాట్లాడి బలపరిచిన దేవ, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఒకవేళ వెళ్ళినప్పుడు జీవితం ఎలాంటి భయంకర స్థితిలో ఉంటుందో కూడా తండ్రి, నీ హెచ్చరికలతో మాతో మాట్లాడి మనల్ని హెచ్చరించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటారు తండ్రి. ప్రభా, ఎవరి కాలంలో ఉన్న బిడ్డలు మరి నైనా ప్రతి ఒక్కరూ కూడా నైనా నీ వాక్యాన్ని తెలుసుకుని వాక్యానుసారంగా నీకు లోబడి నీ చిత్తానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. యేసయ్య, ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్య, మరి ప్రతి ఒక్కరితో వాక్యము ద్వారా మీరు మాట్లాడి బిడ్డలను నైనా పాపమని జోలికి పోకుండా నైనా బిడ్డలను భద్రపరిచి కాపాడండి. భారతదేశాన్ని కాపాడండి. నైనా భారతదేశంలో సువార్త ప్రకటిస్తున్న ప్రతి సేవకుని, సేవకురాలను కూడా దీవించండి. సంఘాలను దీవించండి తండ్రి. ఇంకా విస్తారంగా నీ సువార్త ప్రకటించడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. ఈ రోజంతా కూడా మనల్ని కాపాడి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు, మన కుటుంబములకు తోడైండును గాక. ఆమేన్.